R55 న్యూస్కు స్వాగతం. నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం బ్రహ్మదేవి గ్రామానికి చెందిన కొండయ్య వృత్తిరీత్యా ఆక్వా టెక్నీషియన్గా గత 20 సంవత్సరాల నుంచి అనుభవం కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డిఎస్ఆర్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ దువ్వూరు దయాకర్ రెడ్డి కొండయ్యని పిలిపించుకొని ఆక్వాలో సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్ పార్ట్నర్గా చేర్చుకొని కేఆర్ఆర్ హెచ్చరీస్ పేరుతో కుడితిపాలెంలో హెచ్చరీని ప్రారంభించారు. వ్యాపారంలో 60 లక్షలు ఆదాయం రాగా కొండయ్యకు రావాల్సిన 25% వాటాన్ని ఇవ్వకపోగా మనుషులను పెట్టి కొట్టించడం జరిగింది. ఇదేమని ప్రశ్నించగా వాటా అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు కొండయ్య వాపోయారు. తనకు న్యాయం చేయవలసిందిగా మీడియా ముఖంగా బాధను వెళ్లదొక్కారు. ఒక రోజంతా అక్కడ ఉండి కాళ్ళు చేతులంతా ఒళ్ళంతా నొప్పి. నిన్న రోజు సిమ్ తీసుకునేసి యాక్టివేషన్ చేసుకున్నాను. నా ఫోన్ కూడా మొబైల్ కూడా పెరుక్కున్నాను సార్. ఆయన ద్వారా నాకు ప్రాణాపాయం ఉంది. పోలీస్ కంప్లైంట్ కేసు హాస్పిటల్ నుండి కేసు పెట్టాను సార్. ఇందుకూరుపేట సార్. మీకేం కావాలి? నాకు న్యాయం జరగాలి సార్. ఇదో సార్ ఎలా కొట్టాడు సార్. ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందన్నా? అవును. డిఎస్ఆర్ సార్ దయాకర్. ఆయన నెల్లూరులో ఎక్కడ హాస్పిటల్ పెట్టుకున్నాడా లేదా? ప్రభుత్వం ఆయన ఉండేదే హాస్పిటల్. ఇప్పుడు పెద్ద హాస్పిటల్ డిఎస్ఆర్ హాస్పిటల్ కాదు, ఇది పెద్ద హాస్పిటల్. నేను చూపించుకుంటాను. అదే ఇప్పుడు ఆయన హాస్పిటల్ పెట్టిండేది ఎక్కడ అంటున్నారు తెలుసా? డిఎస్ఆర్ హాస్పిటల్ పొగతా. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆక్వాఫీల్డ్. నా జీవితం అంతా నాశనం చేసేసి నాకున్న అనుభవం అంతా ఉపయోగించి హ్యాచరీ చేద్దామని చెప్పి ఆయన చెప్తే నేను పెట్టుబడి పెట్టాడు. వచ్చిన పార్ట్నర్షిప్లో 25% షేర్ ఇస్తా అన్నాడు. మేనేజ్మెంట్, మార్కెటింగ్ మొత్తం టోటల్ హ్యాచరీ అంతా నా మీద అప్పచెప్పాడు. 60 లక్షలు సంపాదించి పెట్టిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి పడుతుందని 6 మందిని తీసుకుని వచ్చి నైట్ 10:30 అప్పుడు 7వ తేదీ 3:30 గంట సేపు చిత్రహింసలు కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి చంపేయాలని వచ్చేది. బతిమాలకున్నా వదలలేదు. చచ్చిపోతే చంపేయండి అంటున్నాడు అని చెప్పి. ఒక డాక్టర్గా ఉండి ఒక మనిషిని కాపాడాల్సింది పోయి చంపేస్తారా? దానివల్ల నాకు ప్రాణాపాయం ఉంది. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? వీడేముంది, చిన్నోడు ఏమైనా మనకు చలామణి అయిపోద్ది. మనకు డబ్బు ఉంది. మీరు చిన్నవాళ్ళం సార్, మధ్యతరగతి పుట్టినాం, చిన్నవాళ్ళం. నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. మా ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతే ఏమో మా ప్రాణాలు పోయినా పర్లేదు. డబ్బు ఉందని అహంకారంతో ఒక డాక్టర్గా బిహేవ్ చేయకుండా ఒక సైకోలాగా ఆయన ఒక్కడే వచ్చారు, ఇంకెవరెవరన్నా వచ్చారు? 5 మందిని తీసుకొచ్చారు. 5 మంది. ఈయన కొడుతున్నాడు, పక్కన వాళ్ళు డ్రైవర్ కొడుతున్నాడు, తను తీసుకొచ్చిన వాళ్ళంతా కొడుతున్నాడు. అంటే నాకేం లేని అహంకారం. ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ కట్టింది సార్. మీకేం కావాలంటారు? మాకు న్యాయం కావాల్సింది. ఏమంటే ఏంది? నేను కష్టపడ్డ దానికి సార్, నా కష్టపడ్డ ఫలితం ఏముంది? 25 మిలియన్ తీసాను. నేను పార్ట్నర్షిప్ అన్నది పార్ట్నర్షిప్. నాకు రావాల్సిన భాగం ఎక్కడ ఇవ్వాల్సింది పడుతుందని ఈ విధంగా మనుషులను పెట్టి కొట్టించాడు. డబ్బులు ఇవ్వాల్సిన దాంతో ఏదో వంక పెట్టి నా మీద నింద మోసి నేనేదో ఇంకా తినేసానని చెప్పేసి అలా క్రియేట్ చేస్తున్నాను. డబ్బులు ఇవ్వాల్సింది ఆయన అడగడానికి పోతే మిమ్మల్ని కొట్టారా? అవును. నైటే వచ్చేసారు సార్ సడన్గా. ఎక్కడున్నారు మీరు? ప్యాచ్లో ఉన్నాం సార్. రూమ్లో కొట్టారు, బయట కొట్టారు, కాళ్ళు చేతులు కట్టి కార్లు వేసారు. సీసీ ఫుటేజ్ ఉందా నీ దగ్గర? ప్యాచ్లో ఉన్నాం. సీసీ అదంటే వాట్సాప్ హ్యాచరీ పేరేంది? నేను లేను కాదు, వచ్చేసాను. ఎవరైనా హ్యాచరీ పేరేంది? కేఆర్ఆర్ హ్యాచరీ కుడితిపాలి. ఎక్కడ? కేఆర్ఆర్ హ్యాచరీ కుడితిపాలి. ఇప్పుడు చెప్పు. కేఆర్ఆర్ హ్యాచరీ కుడితిపాలి.
నాకు జరిగిన అవమానం వేరే వాళ్ళు జరగకూడదని సార్ ఇలా వచ్చాను. ఎప్పుడు కూడా మన ప్రెస్ మీట్లన్నీ కూడా ఇచ్చింది లేదు నేను. అలాంటి చిన్న వాళ్ళని ఇలా ఇబ్బంది పెడుతున్నాను. ఆక్వా ఫీల్డ్లో మేము ఉంటే చంపేస్తారండి, బెదిరింపులు.